ఎందుకంత అయ్యో వెళ్ళండి మీరు. అయ్యా ప్లీజ్ వెళ్ళండి. కాదండి, అంటే అలా అని కాదు. అయ్యో మీరు దగ్గర కాకండి, వెళ్ళండి. సరే మీ కర్మ, ఇంకా ఏం చేయలేదు. ఒక అందమైన అందగాన్ని మిస్ అయిపోతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు #. నేను అంజనీ దాస్. పేరెంట్స్ చదివించలేని పిల్లలను, పేరెంట్స్ పోషించలేని పిల్లల్ని ఒక 20-30 మందిని ఒక ఆర్గనైజేషన్ కింద ఒక అతను చూసుకుంటూ ఉన్నాడనమాట. అయితే అతని సహాయం పొందేవాళ్ళు కూడా ఇంకో నలుగురికి సహాయపడేలా వాళ్ళను మోల్డ్ చేయాలనేది అతని ఆశ. అలాంటి ఆయన మనకు కాల్ చేసి వాళ్ళ ఆర్గనైజేషన్లో ఉండే ఒక అమ్మాయి మీద ప్రాంక్ చేయమన్నారు. 19 years అమ్మాయికి సహాయం చేసే శక్తి ఉన్నా సహాయం చేసే మనసు అందరికీ ఉండదు. మరి ఈ అమ్మాయికి ఉందా లేదా మీరే చూడండి. చూసే ముందు మన స్పాన్సర్స్ పాజిటివ్ థింకింగ్ గురు. ఈ ఛానల్లో క్రేజీ లాజికల్ క్వశ్చన్స్, పాజిటివ్ థింకింగ్ క్వశ్చన్స్ అండ్ ఫన్నీ క్వశ్చన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి చెక్ చేయండి. Tag your thoughts. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, ఈ మనీ మీయేనా? నేను ఎక్కడి నుంచి చూశాను, ఎక్కడ చూసి మనీ ఇంకా ఇంత అందంగా ఉన్నారు కదా, ఆడ మీయే ఉండొచ్చు అని చెప్పేసి థింక్ చేసుకొని అయిపోయింది. కానీ ఎండలు బాగా కొడుతుంది కదా. మనీ ఇచ్చారు కదా, వెళ్ళొచ్చు కదా. మనీ ఇచ్చాను కదా, మరి కొంచెం మాట్లాడచ్చు కదా. 2000 అంటే జోక్ కదా. మనీ కింద పడింది కదా, ఇచ్చారు కదా, మరి ఇంకెందుకు మాట్లాడాలి? అంటే మాట్లాడద్దా, ఫ్రెండ్స్ కదా. ఇప్పుడు చదువుకేం ఒక చెప్పాల్సిన అవసరం లేదు. గాంధీ తాత అందరి తాతని. మీరు ఏదో నాకు నచ్చారు, ఇంకా మాట్లాడాలనుకున్నాను. ఏంటి నచ్చేది? అంత అంత ప్లేస్ ఉంది కదా నా పక్కన, వచ్చి ఎందుకు నిల్చున్నారు? మనం అక్టోబర్ 2కే సైరా ఎందుకు రిలీజ్ అవ్వాలంటే ఎవరు చెప్తారు? ఎవరు చెప్పలేరు. పాకిస్తాన్కి ఇండియాకు గొడవ ఎందుకైతుందంటే చెప్పగలుగుతాం కానీ. మీరు ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళండి. కూల్ మేడం, ఎందుకంత టెన్షన్ పడుతుంది? Get lost. గెట్ లాస్ట్ దోమల Don't touch me. ఎనర్జీ వేస్ట్ అవుతుంది. మీలాంటి అందమైన అమ్మాయిలు ఎనర్జీ వేస్ట్ చేసుకోకూడదు. పోలీసులు పిలవమంటారా? వద్దు, వాళ్ళు ఎందుకు ఇప్పుడు మన వెళ్ళండి. ఫ్రెండ్గా కూడా యాక్సెప్ట్ చేయరా? ప్లీజ్ వెళ్ళండి. అంటే 2000 అక్కడ పడిపోతే నేను హెల్పింగ్ నేచర్తో ఇచ్చాను కదా. అది నాది. సో మీకే ఇచ్చాను కదా, నేను తీసుకెళ్ళాలి కదా. కింద పడింది నాకు ఎక్కడ? సాధారణ పౌరులుగా కూడా నన్ను ఒక రెస్పాన్సిబిలిటీ సంపర్కంటే నేను దగ్గర వయస్సు మీరు వెళ్ళండి. ఏం మాట్లాడుతున్నారు? ఓ చాటింగ్. మీరు చీటింగ్ చేయకండి, చాటింగ్ చేస్తున్నారు. Get lost. ఏంటి Get lost. ఈ సినిమా బాగుంటుంది, గెట్ లాస్ట్. కొత్త టైటిల్ పేరా? సైలెంట్గా ఉండడానికి లైబ్రరీ కాదు మేడం, మాట్లాడదాం ఏదో ఒకటి. దోమలు బాగున్నాయి నిజంగా. అయ్యో మీరు వెళ్ళండి. మీరు మనీ అయితే ఇచ్చారు కదా, మళ్ళీ ఎందుకు ఇక్కడ? మనీ ఇచ్చాను కాబట్టి ఉన్నాను. ఇచ్చేసారు కదా, వెళ్ళండి. అంటే అసలు ఏం కావాలి నీకు? నీ ప్రాబ్లం ఏంటి? బాగా నైట్ తింటాం కదా, పొద్దున ఇది రావడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అంటే హాస్పిటల్కి వెళ్ళి. ప్రాబ్లం ఏంటని అడిగారు కదా. ఇంకా ప్రాబ్లం చెప్పాలంటే స్టాప్ ఇట్, వెళ్ళండి. అంటే ప్రాబ్లం అంటున్నారు కదా. అయ్యో వెళ్ళండి. వెళ్దామండి. మీరు వెళ్ళండి. ఏ అసలు ఎవరు మీరు? నా పేరు సుధాకర్ మస్కూరి. నేను యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తాను. నాకు 3.5 అట్లా నాకు ఉంటుంది. మన హైట్ కూడా సరిపోతుంది కాబట్టి Get lost. నేనేమంటా అంటే వెళ్ళండి మీరు. అరే పార్క్లో అందంగా ఉంది, ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మంచి కపుల్స్ ఉన్నారు, మాట్లాడతాం కాసేపు అని చెప్పేసి నేను వస్తే మీరు ఎందుకు అలా ఎవరి కపుల్స్? వేరే వాళ్ళ కపుల్స్, మనం కాదు. మ్యాచింగ్ అండి, లిప్స్టిక్ ప్లస్ వెళ్ళండి. వెళ్తాను, కాసేపు ఆగొచ్చు కదా. ఎవరు మీరు నాతో మాట్లాడారు? చెప్పాను కదా, నా పేరు సుధాకర్ మస్కూరి అని చెప్పేసి. నేను యూట్యూబ్ వర్క్లో వచ్చాను. నీ బయోడేటా నాకు అనవసరం. మీరే అడిగారు ఎవరు మీరు అంటే, జాబ్ ఇస్తున్నారు. అయ్యో మీరు వెళ్ళండి. ఓకే వెళ్ళండి. ఎందుకు అలా
అయ్యో మీరు వెళ్ళండి. ఎవరైనా వస్తున్నారా? వస్తున్నారు. ఎవరు? నాకు తెలియాలి ఎవరు వాళ్ళు. ఎవరో వస్తున్నారు. మీకెందుకు యాజ్ ఎ ఫ్రెండ్ నీడ్ ఫ్రెండ్ బై ఫ్రెండ్ మీరు అనుకున్నారు. నంబర్ కట్టిందే వయసు. నేను అనుకోలేదు మీరు ఫ్రెండ్ అని. నేను ఏమంటున్నా, ఒక్క సైడ్ నుంచి వంతన స్టార్ట్ కావాలి. నా సైడ్ నుంచి స్టార్ట్ అయింది, ఇంకా మీ సైడ్ నుంచి స్టార్ట్ కావడమే లేట్. వెళ్ళండి మీరు. చూడండి మీరు కాస్తంత పెద్ద మనసు చేసుకొని. ఏం చూడాలి అంటే అఫ్కోర్స్ సైరా సినిమా చూడండి, మళ్ళీ ఆ ఒక్కటి అడగ అని చెప్పేసి అదొకటి చూడండి. మళ్ళీ ఫస్ట్ వెళ్తారా మీరు సోదా? ఈ సినిమా కూడా బాగుంది. అయ్యో వెళ్ళండి ఫస్ట్. వెళ్ళండి. ఈ పింపుల్స్ దోమల వల్ల వస్తాయా? మీ అందమైన ఏదో చంద్రునికో మచ్చలేక మీకు ఇక్కడ ఒక చిన్న మచ్చ ఉంది. ఎందుకంత అయ్యో వెళ్ళండి మీరు. అయ్యా ప్లీజ్ వెళ్ళండి. కాదండి, అంటే అలా అని కాదు. అయ్యో మీరు దగ్గర కాకండి, వెళ్ళండి. సరే మీ కర్మ, ఇంకా ఏం చేయలేదు. ఒక అందమైన అందగాన్ని మిస్ అయిపోతున్నారు. బాధ లేదు, ఇప్పుడు కాదు. ఆఫ్టర్ మ్యారేజ్ యూ సమ్మర్ కటింగ్ దేర్, దట్స్ వై. లేదని చెప్తున్నాను. అయ్యో మంచి డ్రెస్ వేసావమ్మా, ఒక్క 10 రూపాయలు. మంచి డ్రెస్. అయ్యో పైసా ఉన్నాయి అమ్మా, పైసా ఉంది అమ్మా. 2000 రూపాయలు అమ్మా. ఆ 10 రూపాయలు ఒకటి అమ్మా. 10 ఫోన్ ఇంకమ్మా. అరే మీ గరీబోని సాయం చేస్తే మంచిగా ఉంటుందమ్మా. 10 రూపాయలు. నాకు కాలు పడిపోయినా చచ్చిపోయినా అమ్మా. 10 రూపాయలు అక్క, 10 రూపాయలే చెల్లె, 10 రూపాయలే. ఒక్క 10 రూపాయలు అవ్వా. అన్నం తింటే 3 రోజులే అన్నం అప్ప. కాళ్ళు లేవు, కాళ్ళు చచ్చిపోయినాయి. 10 రూపాయలు. 10 రూపాయలే. 10 రూపాయలు. కాలు మొక్తామా? కాలు మొక్తా. 10 రూపాయలు. తినండి, తిండి లేదు చెల్లె. అమ్మ అక్క అంటున్నా, నాకు కాసు అక్క లేవు అమ్మ. ఒక్క 10 రూపాయలు. 10 రూపాయలు అమ్మా. 10 రూపాయలు అమ్మా. 10 రూపాయలే. సంబర్ కట్టరిందేనా? సంబర్ కట్టరే చెల్లె. 10 రూపాయలే. 10 రూపాయలే అబ్బా. అయ్యో లేదు వెళ్ళండి. గరీబ్ వాళ్ళకి ఒక 10 రూపీస్ ఏమైంది? 2000 నాయే పేరు అడ్డం వచ్చాక మంచిగా గుర్తుపట్టావు కదా. ఇప్పటిదాకా వచ్చింది గుర్తుపట్టావు కదా మంచి. 10 రూపాయలు సాయం చేయడానికి ఏమవుతుంది? 2000 రూపీస్ తీసుకున్నావు కదా మంచిగా. నేనేమన్నానా? ఫోన్ పట్టుకో, ఒక్క నిమిషం పట్టుకో. ఒక 2000 రూపీస్కి దొబ్బేసాం, అది బాగానే ఉంది. గరీబోడు అప్పుడు ఒక 10 రూపీస్ అడిగితే మీ క్యారెక్టర్ బయట పెట్టడానికి నేను మరో అవతారం ఇస్తాను. ఏడ గుర్తుపడతారు అనుకున్నాం, బై గాడ్ గిఫ్ట్ గుర్తుపట్టలేదు. ఎందుకంటే మీ కళ్ళకు ఒక డబ్బు అనేది పొర అడ్డం ఉంది. సో మంచి వాళ్ళకి దేవుడు ఉన్నాడు, మీలాంటి వాళ్ళకు దేవుడే ఉన్నాడు. 2000 పడాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి. 10 రూపీస్ లేవంటున్నావు, 10 రూపీస్ కదా. ఒక 10 రూపీస్ ఇస్తే మీ వెంటనే సో వివర్
వ్యూవర్స్ నేనేమంటున్నా అంటే మన దాంట్లో ఉన్నంతలో కొంత మేరకు సాటి మనసుకి సాయం చేయండి. ఇవాళ చూడ ఆమెకు 2000 రూపీస్ దొరికినవి ఒక టాప్ ట్రాక్ 10 రూపీస్ ఒక 2 days నుంచి 3 days నుంచి అన్నం లేదా బాబుజీ అన్నవి తను అట్లా ఇచ్చేసింది. సో అట్లాంటి వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి మారండి. ఎందుకంటే సమాజంలో అందరూ గొప్పవాళ్ళు కాదు, అందరూ పేదవాళ్ళు కాదు. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే సమాజం బాగుపడుతుంది. ఆ ఉద్దేశంతోనే మేము ఈ డిగ్గర్ చేయడానికి ముందుకు వచ్చాం. సో ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు కాబట్టి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. చేయని వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయించండి.